పాపికొండల విహారయాత్రకు ఏ విధంగా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఆ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో చర్చించుకుందాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నుంచి గోదావరి నదిలో పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు ప్రతిరోజు వెళ్తారు. శని ఆదివారాల్లో మరింత ఎక్కువగా వెళ్తారు. ఒక్కొక్క పర్యాటకుడి వద్ద నుంచి అంటే దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్ళడానికి, అదేవిధంగా రాజమండ్రి నుంచి తీసుకురావడానికి ఈ లెక్కలన్నీ కలిసి పర్యాటక బోట్ల ద్వారా ఒక్క పర్యాటకుడి వద్ద నుంచి 1250 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో 250 రూపాయలు రాజమండ్రి నుంచి వాహనంలో గండిపోచమ్మ అమ్మవారి ఆలయం తీసుకువెళ్ళడానికి, అలాగే 1000 రూపాయలు బోట్ పాయింట్ నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్ళి పేరంటాలపల్లిలో శివాలయ దర్శనం తర్వాత తీసుకురావడానికి 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తారు, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, సాయంత్రం స్నాక్స్ ఉంటుంది. దీనికోసం 1250 రూపాయలు ఒక పర్యాటకుడి వద్ద నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఈ పేరంటాలపల్లి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అక్కడ శివాలయం దర్శించుకుని పాపికొండల విహారయాత్ర సుమారు 6:30 గంటల పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ప్రకృతి అందాల మధ్య సాగుతుంది.